వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ తల్లి గారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మాసం 18 దినాల్లో 3 ఎపిసోడ్స్, 31 దినాల్లో మినిమం 15 ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ప్రోగ్రాం సాఫ్ట్గా పడుతుంది. ముగింపుకు వచ్చేస్తున్నాం. సహకారులు కావాలి, ప్రార్థించండి. ముత్యాల సంతోషం తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. దేవుడు తన దాసురాలకి పరిపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, మీ దాసురాలు నేటి ప్రసారమునకు సహకారం ఇచ్చిన తల్లి గారు ముత్యాల సంతోషమ్మ గారిని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం యోహాను రాసిన మొదటి పత్రిక ప్రారంభిస్తున్నాం. ప్రభువు సహాయం చేసి ఈ పత్రిక ధ్యానాలు ముగించుకునేటట్లు చేయాలని, మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక. మనం ధ్యానానికి పూనుకుంటున్నప్పుడు యోహాను ఎవరు అనేది మనం తెలుసుకోవాలి మొదట. తర్వాత అతడు వ్రాసినటువంటి రచనలు ఏమిటి బైబిల్లో, అతని యొక్క రచనలోని ఉద్దేశాలు ఏమిటి, ఇవి మనకు తెలియాల్సిన ప్రధాన అంశాలు. యోహాను 5 పుస్తకాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాశాడు. 5 పుస్తకాలు, 5 బుక్స్. న్యూ టెస్ట్మెంట్లో 27 పుస్తకాల్లో యోహాను అను శిష్యుడు, యేసు 12 శిష్యుల్లో ఒకడు, యేసు ప్రియమైన త్రయంలో ఒకడు, శిష్యులందరిలో యవనుడు, శిష్యులలోకెల్లా సాధారణ మరణం పొందిన ఏకైక వ్యక్తి, శిష్యులందరిలో ఆఖరిగా చనిపోయినవాడు, శిష్యులందరిలో సహజ మరణం పొందినటువంటి ఏకైక వ్యక్తి. యేసు ప్రభువు చేత ప్రేమించబడిన అపోస్తలులలో ఏకైక వ్యక్తి, అత్యధికంగా ప్రేమించబడిన వాడుగా ఉన్న వ్యక్తి. యేసును అత్యధికంగా ప్రేమించిన అపోస్తలుడు పేతురు అయితే, యేసు చేత అత్యధికంగా ప్రేమించబడిన వాడు యోహాను. ఈ యోహాను అతని సహోదరుడు యాకోబు ఇద్దరు 12 అపోస్తలులలో ఉన్నారు. వీళ్ళు జబదయి కుమారులుగా పిలువబడ్డారు. జబదయి కుమారులు, వీరి యొక్క ఒరిజినల్ ప్రొఫెషన్ ఫిషింగ్. వీరి యొక్క వృత్తి చేపల పట్టడం. యోహానును గురించిన ప్రస్తావన మనకు
నామము వివరించబడకపోయినప్పటికీ పేతురును ప్రభువు పిలిచినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో సంజ్ఞలు చేసి వేరొక దోణెలను పిలిచాడే. చేపలు విస్తారంగా పడినప్పుడు ఆ దోణెలలో ఉన్నవాడు యోహానే. యోహాను చాలా పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి, యూదులలో అన్యులలో సైతం. యోహాను ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగినటువంటి వాడు. బిజినెస్ మ్యాన్ అవటంతో ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ర్యాపో ఉన్నవాడు. అందుకే సిలువ దగ్గర అతడు అక్కడ ఉండగలిగాడు. యేసును హింసిస్తున్నప్పుడు లోనికి వెళ్ళగలిగిన వాడుగా ఉన్నాడు. మిగిలిన వారంతా పారిపోయారు. యోహాను యొక్క చరిత్ర మనం చూస్తే, యోహాను యొక్క ధైర్యం, యోహాను యొక్క నమ్మకత్వం, యోహాను యొక్క రెవల్యూషన్ అబౌట్ గాడ్, దేవుణ్ణి ప్రేమ అనే ఒక గొప్ప లక్షణాన్ని ఎక్స్పోజ్ చేసిన వాడు యోహాను. బైబిల్లో గాడ్ ఈజ్ లవ్. తన రచనలు మనం చూస్తే 5 రచనలు. ఒకటి సువార్త, యోహాను వ్రాసిన సువార్త. రెండవది ఈ 3 పత్రికల్లో ఇది మొదటిది. 2, 3 పత్రికలు, అక్కడికి 4 పుస్తకాలు, 5 బైబిల్ గ్రంథం ముగింపు ప్రకటన గ్రంథం యోహాను రాశాడు. ఈ 5 పుస్తకాలు యోహాను రాశాడు. 5 పుస్తకాలలో దేవుడు, క్రీస్తు మొదటి జననానికి కారణమైన దైవ ప్రేమ, తద్వారా క్రైస్తవుని యొక్క జీవితం భూమి మీద ఎట్లుండాలి, అది ప్రధానంగా అతను ఫోకస్ అయ్యింది. మనకి 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వీటిల్లో సినాప్టిక్ గాస్పుల్స్ అని 3 పిలుస్తారు. అంటే సమరూపకమైనటువంటి సువార్తలు. 4 3 సమరూపకం ఉన్నాయి. అంటే ఆయన పుట్టుక మొదలు పెడతాయి, ఆయన శిలువ మరణం గురించి రాస్తాయి, ఆయన మిరకల్స్ గురించి, టీచింగ్స్ గురించి అట్లా కొన్ని రాస్తూ ఉంటారు. అంటే మత్తయిలో ఉన్నవి మార్కు లూకాలో ఉంటాయి, లూకాలో ఉన్నాయి మత్తయి మార్కులో ఉంటాయి. అవి సినాప్టిక్ సమరూపక దృక్పథాలు ఉన్నాయి. కానీ ఇది సెపరేట్ గాస్పల్. అంటే ఇతని శైలి వేరు. అతని ప్రారంభం, యోహాను తన సువార్త రాసినప్పుడు అతని ప్రారంభమే వాక్యంతో తీసుకున్నాడు. ఆయన యేసు యొక్క హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఎవరు తో ప్రారంభించాడు సువార్త. దేవుని వాక్యం దేవుడు అని మొదలుపెట్టాడు. యేసుక్రీస్తును దేవుడిగా డైరెక్ట్గా, డెలిబరేట్గా, త్రిత్వాన్ని గురించి డెలిబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు యోహాను సువార్తల్లో. కనుక యోహాను యొక్క అవగాహన మిగిలిన అపోస్టల్స్ కంటే కూడా ఒక స్పెషల్ రెవల్యూషన్ ఉంది. ఒక స్పెషల్ రెవల్యూషన్ ఉంది యోహానుకి. కనుక ప్రేమను గురించి రాశాడు. ప్రేమ అన్నింటినీ మించిన ప్రధానమైనటువంటిదని రాసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా అదే. ధర్మశాస్త్రం 2 ఆజ్ఞలు, ఒకటి దేవుని ప్రేమించటం, 2 మానవులను ప్రేమించటం, తోటి వారిని ప్రేమించటం. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ మీద క్రైస్తవ్యం పునాదులున్నాయి అనేది యేసు చెప్పిన దాన్ని
చాలా సవివరంగా వివరించుకుంటూ వచ్చాడు యోహాను గారు. యోహాను ఈ పత్రికను క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రాసి ఉండొచ్చని పండితులు భావిస్తున్నారు. 90వ సంవత్సరం క్రీస్తు శకంలో ప్రకటన రాసి ఉంటాడని భావిస్తున్నారు. ఎందుకంటే అతని లాస్ట్ ఇయర్ అది 90 సంవత్సరాలు చనిపోయాడు అని వృద్ధుడుగా. యోహాను యొక్క 3 పత్రికలు సువార్త, ప్రకటన గ్రంథం. యోహానును గురించి వివరించడానికి ఎన్ని ఎపిసోడ్స్ అయినా పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యోహానును తన ఆంతరంగిక త్రయంలో పెట్టుకున్నాడు. ఎందుకంటే యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయీరు కుమార్తెను బ్రతికిస్తున్న సందర్భంలో ఈ యోహానును యేసు లోపల కనుపంతించి అతని ఎదుట ఆ చిన్నదానిని మృతులలో నుండి తిరిగి లేపాడు. అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అలాగే రూపాంతరం చెందుతున్న సందర్భంలో కొండ మీదకి యోహాన్ని యాకోబును అన్నదమ్ములిద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ ఫాలోయర్స్ అంటే యేసు ప్రభువుకి 12 మంది అపోస్తలులలో యూదాను తొలగించేసి మత్తేని తీసుకుంటే ఫస్ట్ మార్టైర్ యాకోబే. యోహాన్ యొక్క సోదరుడు యాకోబు ఉన్నాడు, జేమ్స్. అతడు ఫస్ట్ మార్టైర్గా చనిపోయాడు. జబదయి కుమారులలో 2 శిష్యులు, 2 ఓన్ బ్రదర్స్ 12 మంది శిష్యుల్లో ఉంటే విశేషం. మిగతా వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ రాలేదు. పేతురు ఒంటరికి వచ్చాడు. పేతురు సహోదరుడు ఆండ్రూస్ వచ్చాడు. పేతురుకి ఆంధ్రకి దొరికింది అది. తర్వాత యోహానుకు మరలా యాకోబుకు ఆ భాగ్యం దొరికింది. మిగతా వాళ్ళు ఎవరికి దొరకలేదు. ఈ అన్నదమ్ములు ఆయన వెంబడించినప్పుడు ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారిలో మొట్టమొదటి వాడు యాకోబు అయితే ఆయన కొరకు జీవించి మరణం చూసిన వాడు చివరిలో యోహాను. యోహాను యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడిన రాత్రి యేసుతో కలిసి గెత్సెమనేకి వెళ్ళిన 3 ఉన్నాడు. ఈ 3 ఇన్సిడెంట్స్, యాయీరు, రూపాంతరం, గెత్సెమని, ఈ 3 ఇన్సిడెంట్స్లో యోహాను, యాకోబు, పేతురు ఉన్నారు. అందుకని శిష్యత్రయంలో ఇంపార్టెంట్ వన్. తర్వాత బైబిల్ ముగించటానికి దేవుడు యోహాను కోరుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఏ పుస్తకంలో, ఏ దర్శనములో, ఏ ముద్రించబడిన దాచబడిన సంగతులు ఉన్నవో వాటన్నింటిని అన్వెయిల్ చేస్తూ, తెర తొలగిస్తూ, అపోకలిప్స్, రిమూవింగ్ ద వెయిల్, తెర తొలగిస్తూ యోహాను కంప్లీట్ చేశాడు. దానియేలు గ్రంథంలో దేవుడు ఏదైతే ముద్రించి వ్రాయి అంటే సీల్ చేసేసాయి, వాటిని కవరప్ చేయి, అది బయటికి ఇవ్వద్దు అని చెప్పాడో దాని యొక్క మర్మాలన్నీ కూడా ఓపెన్ చేశాడు యోహాను. కనుక యోహాను దానియేలు చూచిన దర్శనముల యొక్క భయంకరత్వం అంతటిని, అనగా అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి యొక్క పరిపాలన 7 సంవత్సరాలలో ఏం జరగనై ఉన్నదో, సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద సంభవించబోయేటువంటి సంగతులను గురించిన ప్రత్యక్షత యోహానుకు దేవుడిచ్చాడు. ప్రపంచ మానవులకు, ప్రపంచ క్రైస్తవ్యానికి యోహాను ఒక వరం. ఎందుకంటే చివరి గ్రంథం
బైబిల్లో ప్రకటన గ్రంథం మిగిలిన 65 పుస్తకాల కంటే ప్రత్యేకమైంది. అదేంటి? 66 పుస్తకాల్లో ఈ పుస్తకం ఎందుకు ప్రత్యేకమైందంటే, ఈ పుస్తకమును చదివినవాడు, వినినవాడు, గైకొనినవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం నిర్లక్ష్యం చేయబడటంలో ఉన్న ఒక కారణం సాతాను ట్రాప్. అదే, ఎందుకంటే అది చదివినా దీవెనే, అది విన్నా దీవెనే, అది అనుసరిస్తే ఇంకా దీవెన. వారు ధన్యులు, దే విల్ బి బ్లెస్డ్ అండ్ దే ఆర్ బ్లెస్డ్. దీవించబడిన వాళ్ళు అయిపోతారు ప్రకటన గ్రంథం అర్థమైతే. నేను 1991 సంవత్సరం నుంచి 95 సంవత్సరం వరకు రేడియో విశ్వవాణిలో పనిచేశాను. నా స్వీయ అనుభవం చెబుతాను. ప్రకటన గ్రంథం నేను ప్రారంభించి మొదటి 7 వచనాలు చదివేప్పటికీ నేను నిద్రపోయాను ఒకరోజు. నాకు బాగా గుర్తు. ఏమిటి ప్రకటన గ్రంథం ప్రారంభించి కొంచెం చదివే నిద్ర వచ్చింది, నాకు అర్థం కాల. నేను నోటీస్ కూడా చేయలా ఇదేమిటా అని. ఆ తర్వాత మరలా సెకండ్ డే మళ్ళా చదివాను. మళ్ళా చదివితే సెకండ్ చాప్టర్లో మధ్యలోకి వచ్చిన నిద్ర వచ్చింది. 1 వీక్ నేను అబ్జర్వ్ చేశాను. ఆ 3 చాప్టర్స్ సంఘాలకు ఉన్నటువంటి వివరం వరకు చదివేటప్పటికే నేను నిద్రపోతున్నాను. ఆ తర్వాత నేను మొదటి అధ్యాయంలోని మాట చూశాను. చదివినవాడు ధన్యుడు, విన్నవాడు ధన్యుడు. సాతాను చదవనియ్యాడు, విననియ్యాడు. మానవుని యొక్క పాపం మానవుణ్ణి దేవుని చెంతకు రాకుండా అడ్డుపడుతుంది. నేను అనుకున్నాను, ఓహో ఇది చదవటం కష్టం, వివరించటం కష్టం, దీన్ని అర్థం చేసుకోవటం కష్టం. మనం త్వరలోనే ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతాం. బిఫోర్ డిసెంబర్ చెబుతాను నేను. ఎంత అద్భుతమైన గ్రంథమో అది. యోహాను దానిని వ్రాసినప్పుడు అతడు పద్మాసు ద్వీపంలో పరదవాసిగా ఉన్నాడు. అంటే నెటోరియస్ క్రిమినల్స్ని పద్మాసు ప్రాంతంలో రాకీ ఏరియా అండ్ శాండ్ ఏరియా, అక్కడ మొసళ్ళు ఓపెన్గా తిరుగుతాయి, తేళ్ళు విపరీతంగా తిరుగుతాయి. ఆ ప్రాంతంలో బారేశారు తీసుకెళ్ళి. ఇక ఎక్కడ ఫుడ్ కనపడదు, ఎందుకంటే ఇసుక, రాయి, చెట్లు లేవు, విపరీతమైన ఉష్ణము, వేడి. పద్మాసు ద్వీపం అది, ఐలాండ్. అక్కడ నేరస్తులు వేస్తే అక్కడే తిరుగుతూ పాము కాటుకో దేనికో చచ్చిపోతారు. తిండి లేక ఆకలికి మలమల మాడి చచ్చిపోతారు. బయటికి రావడానికి రాలేరు, ఎందుకంటే నడి సముద్రం. ఈది బయటికి రాలేడు, అక్కడికి ఓడలు వెళ్ళవు. రోమన్ గవర్నమెంట్ పడవల్లో తీసుకొని పోయి ఖైదీలను అక్కడ బంధించి వదిలేసి వచ్చేసేస్తారు. పద్మాసులో బందీగా ఉన్నాడు. అక్కడ ప్రకటన రెవల్యూషన్ చూశాడు, యేసుక్రీస్తుని చూశాడు, లోకాంతాన్ని గురించి రాయగలిగాడు. కనుక యోహానుని గురించి మనం మాట్లాడుతూ వెళ్తే బైబిల్లో అతనికున్న స్టాండింగ్ గొప్పది. అటు మత్తయి కానీ, లూకా కానీ, మార్కు కానీ, ముగ్గురు, మత్తయి, మార్కు, లూకా, ముగ్గురు 12 మంది శిష్యుల్లో లేరు. ముగ్గురు బయట వాళ్ళే. పౌలుతో పాటు పరిచర్య చేసినటువంటి మొదటి మిషనరీ ప్రయాణములో వెళ్ళిన బర్నబా మేనల్లుడు మార్క్. ఆయన మొట్టమొదటి సువార్త రాశాడు. మార్క్ పేతురు యొక్క కన్సల్టెన్సీలో రాశాడు. అది తర్వాత మత్తయిది డిఫరెంట్. ఇది హీ ఎక్స్ప్లెయిన్డ్ జీసస్ యాజ్ కింగ్. లూకా వచ్చేప్పటికి ఒక వైద్యుడు. థియోఫిలస్కి రాస్తూ లూకా తన సువార్తను, అపోస్తల కార్యం రెండింటిని అతను ఇన్వెస్టిగేట్ చేసి రాశాడు.
కనుక మనం రచనలలో మనం చూస్తున్నప్పుడు ఈ యోహాను భక్తునికున్నటువంటి సరళ శైలి, ఆసక్తి, మిగిలిన వారంతా ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకొని రాశారు. కానీ యోహాన్ అలా కాదు. యోహాన్ సువార్త రివల్యూషన్తో రాశాడు, ఆత్మ ప్రత్యక్షతతో రాశాడు. యోహాను రాసినటువంటివి పర్సనల్గా ఐ విట్నెస్తో ఉండినవిని, పర్సనల్ రైటింగు మరియు రెవల్యూషన్. తర్వాత యేసుక్రీస్తు హోల్ అండ్ సోల్ అనేది చెప్పగలిగింది యోహానే. అందుకే బిల్లీ గ్రహం గారు యోహాను సువార్త ఒక్కటే సెపరేట్గా ముద్రించి ఉచితంగా ప్రపంచం అంతా డిస్ట్రిబ్యూట్ చేశాడు. జాన్ ద గాస్పల్. యోహాను సువార్త ఒక్కటి చాలు ఒక మనిషి రక్షించబడటానికి, విశ్వాసములో కొనసాగటానికి, పరలోకం వెళ్ళటానికి. అంతటి కంటెంట్ యోహాను ఒక్కడే ఇచ్చేశాడు. దేవుని ప్రేమ, అగాపే ప్రేమను యోహాను వర్ణించినంతగా ఇతర ఏ గ్రంథాలు వర్ణించలేదు. క్రైస్తవుని యొక్క జీవన విధానము చేత మాత్రమే క్రైస్తవుడు అని అనిపించుకోవాలి. ఆ జీవన విధానానికి పునాది, కట్టడము, రూఫ్, పైకప్పు ప్రేమే కావాలి. ప్రేమే కావాలి. అది యోహాను యొక్క ప్రత్యేకత. యోహాను యొక్క ప్రత్యేకత. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే ఇది 62వ పుస్తకము. దీని యందు 5 అధ్యాయాలు, 105 వచనాలు, 2523 పదాలు, 5 ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. 62వ పుస్తకం 5 అధ్యాయాలు, 105 వచనాలు మరియు 5 ప్రశ్నలు. ఇందులో మనం చూస్తే క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న 27 పుస్తకాల్లో 23వ పుస్తకంకి వస్తుంది అది. కనుక ఈ పుస్తకం ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. పేతురు 8 అధ్యాయాలు 2 గ్రంథాల్లో రాశాడు. యోహాను తన యొక్క 3 పత్రికలలో కూడాను మనం చూస్తున్నప్పుడు యోహాను మొదటి పత్రికలో 5 అధ్యాయాలు, 2వ పత్రిక 1 అధ్యాయము, 3వ పత్రిక 1 అధ్యాయము, 7 అధ్యాయాలు రాశాడు. యోహాను వ్రాసిన పత్రికలు 7 అధ్యాయాలు కూడా ఏమని జ్ఞాపకం చేస్తాయి? ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. అయితే మొదటి పత్రికలో 5 అధ్యాయాల్లో మనకు మొదటి అధ్యాయము యేసుక్రీస్తే జీవవాక్యము. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనములో ఏదైతే రాశాడో దాన్నే డెప్త్గా, వివరంగా మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాశాడు. రక్షించబడిన విశ్వాసి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా రక్షణను అనుభవిస్తున్నాడు, ఏ విధముగా వెలుగులోనికి వచ్చాడు, పాపమును గురించిన అతని అవగాహన ఏమిటి, అది మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. మాలో పాపము లేదని చెప్పుకునేటువంటి వ్యక్తుల యొక్క దౌర్భాగ్య స్థితి కూడా వర్ణించాడు మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో పాపమును గూర్చి, పాపము చేయకుండా వలెనని ఆజ్ఞలను గూర్చి, ప్రేమించాలని ఒక ప్రధాన ఆజ్ఞను గూర్చి, లోకాన్ని ప్రేమించద్దనేటువంటి ఆజ్ఞను గూర్చి, అలాగే చివరి గడియలో వచ్చేటువంటి క్రీస్తు విరోధి కడవరి గడియ అంటే ద లాస్ట్ అవర్ అని పిలిచాడు. బబులోనులో దానియేలు ఉన్నప్పుడు 70 సంవత్సరముల చెరను గురించి మాట్లాడుతున్నప్పుడు 70 వారములు విధించబడ్డాయి అని యూదుల టైం టేబుల్ గురించి చెప్పాడు.
అందులో 69వ వారములో చివరి దినమున అధిపతి అయినటువంటి వాడు నిర్మూలమవుతాడు అని యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి చెప్పాడు. మరి 70వ వారం ఏం జరుగుతుంది? అదే యోహాను కడవరి గడియ, ద లాస్ట్ అవర్ 70th వీక్, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాడు క్రీస్తు విరోధి, యేసుక్రీస్తు కాడు. వాడిని ఎట్లా పసిగట్టాలి, వాడు ఎలా వస్తాడనేది యూదులకు అర్థమయ్యేట్టు చెప్పాడు యోహాను ఎఫెస్సు నుండి రాశాడు కనుక ఈ పత్రిక ఎఫెస్సు ప్రాంతవాసులందరూ కూడా ఈ వాక్యం చదువుకోవడానికి వీలైంది. 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసముంచిన దేవుని పిల్లలు ఏ విధంగా వాళ్ళు తమ యొక్క ప్రవర్తన ద్వారా క్రైస్తవులను పిలువబడుటకు, సత్య సంబంధులు అని పిలువబడుటకు, ఒకరిని ఒకడు ప్రేమించడం ద్వారా తెలియబడాలో రాశాడు. 4వ అధ్యాయం అంతా అబద్ధ ప్రవక్తలను గురించి, తీర్పు దినాన్ని గురించి. 5వ అధ్యాయం యేసుక్రీస్తుని తీర్పును, ఆయన యొక్క త్రిత్వము యొక్క సూత్రాలను గురించి రాశాడు. ఇక మనం సమయం అయిపోయింది కనుక విశ్వాసీ జీవితం వీటన్నింటి వివరాలు రేపటి వాక్య ధ్యానం నుంచి ధ్యానిద్దాము. మనం ఈ దినాన యోహాను సువార్తికుడు యోహాను రాసిన మొదటి పత్రిక యొక్క 5 అధ్యాయాలలో మరియు యోహాను వివరాలతో కూడిన ధ్యానం విన్నాము. రేపటి దినం మిగిలిన విషయాలు ప్రారంభ వచనం నుండి ధ్యానిద్దాము. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ తల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇబ్బిడి ముబ్బిడిగా పెరిగిపోయిన టెలివిజన్ సువార్త కార్యక్రమాల మధ్య ఈ చిన్న కార్యక్రమం నడుస్తోంది. ఇది విశ్వవ్యాప్తంగా ఎవ్వరూ చేయని కార్యం, కృపా కార్యం. ఇది భవిష్యత్ తరాలకు ఒక ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్గా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది. మీ సహకారం అందించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము వినబిడలను ప్రసారము చేసిన ముత్యాల సంతోషమ్మ తల్లి గారిని కుటుంబాన్ని దీవించము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.